చాలా బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారు ఏంటనేది నాకు కామెంట్స్లో చెప్పండి. చాలా రోజులు అయింది కదా మనం అందరం వీడియో నేను పెట్టి, మీరు కామెంట్స్ పెట్టి చాలా రోజులు అయిపోతుంది. సో ఈ రోజు అయితే మేము మా వాళ్ళ కజిన్ డెలివరీకి అయితే వెళ్తున్నాము. తనకి ఈరోజు డెలివరీ డేట్ అయితే ఇచ్చారు. సో ఈవినింగ్ అయితే ఇచ్చారండి. సో వెళ్ళి తను చూసేసి వద్దాము, అబ్బాయా అమ్మాయా చూద్దాం అని చెప్పేసి వెళ్తున్నాము. సో మా వారైతే హెయిర్ కలర్ అయ్యమంటే, నాదంటే బ్లాక్ అండి, నాదైతే నెరవలేదు జుట్టు. మనకి జుట్టు తక్కువ కానీ జుట్టు మాత్రం నలుపుంది బాగా. మా వారికి అయితే తనకి చిన్నప్పుడే నెరిసిందంటండి, హెయిర్ అయితే మ్యారేజ్ కాకముందే నెరిసింది తనకి. ఈ రోజు మా వారిని హెయిర్ కలర్ వేయించుకురమ్మంటే సైడ్స్ చేయించుకొస్తానని సెల్యూన్ షాప్కి వెళ్తే వాళ్ళు చెప్తున్నారంట, ఇది సాల్ట్ అండ్ పెప్పర్ హెయిర్ స్టైల్ అంట. అది కలర్ ఏంటి, సగం బ్లాక్ సగం వైట్ ఉండటం సాల్ట్ అండ్ పెప్పర్ అంట. నేను అడిగానండి పూర్తిగా నెరిసిపోతే ఏంటి పరిస్థితి అంటే, అప్పుడు పూర్తిగా సాల్ట్ అని చెప్తున్నారు. సో అలా ఉందన్నమాట మా హెయిర్ అయితే. నాదైతే గ్రోతింగ్ అయితే ఇలా ఉంది. చాలా మంది రీషేవ్ అని అడుగుతున్నారు. కొంతమంది అయితే ఫీల్ అయిపోతున్నారు. నా రీషేవ్ గురించి మీరు ఎందుకండి ఫీల్ అయిపోతున్నారు అసలు? సో ఇప్పుడు రీషేవ్ అయితే చేయడం అయితే అవ్వదండి. నేనైతే క్రాఫ్ట్ చేయించుకోవాలని గట్టిగా ఫిక్స్ అయిపోయాను. సో ఇలా కూడా ఎలా ఉంది ఏంటి అనేది నాకు చెప్పండి అండి. హెయిర్ అయితే నాకు తెలుసు మీరేం చెప్తారు, వద్దండి రీషేవ్ చేయించుకోండి మీకు గుండె బాగుందని చెప్తారు. సో ఇప్పుడు మామిడి తోటకైతే వెళ్తున్నాము. మామిడికాయలు ఇక్కడెక్కడ నాకు కనిపిస్తే తోట దగ్గర కొనుక్కొని వెళ్దాము, అత్తయ్య వాళ్ళకి అందరికీ ఇద్దాము అని చెప్పేసి. సో రిలేటివ్స్ వస్తారు కదా, సో ఇద్దాము అని చెప్పేసి. అవి దొరుకుతాయో లేదో కూడా తెలీదు. వాతావరణం అయితే నిన్నైతే ఫుల్ వర్షం అండి. ఈ రోజు అయితే ఎండ మాత్రం పొద్దున్నేనే మండిపోతుంది అన్నమాట, మంట మండిపోతుంది. సో మేము వెళ్ళేది కార్లోనే కాబట్టి అంత ఇబ్బంది అయితే లేదు. మేఘాలు భలే కనిపిస్తున్నాయి వీడియోలో. మా వారిని అయితే నేను కొత్త ఫోన్ అడుగుతున్నానండి. మా వారేమో వామ్మో నువ్వే తీసే వీడియోలేమో కానీ నాకు కొత్త ఫోన్ అని చెప్పి వాయిస్ చేస్తున్నావు అంటున్నారు. అదే కొత్త ఫోన్ అనుకో ఇంకా క్లారిటీ బాగా కనిపిస్తుంది. ఇంకా ఊరు వెళ్తున్నాం కదండి, మామిడికాయలు అవన్నీ కూడా దొరుకుతాయా లేదా అనుకున్నాము. మామిడికాయలు అవన్నీ కూడా దొరికాయి, అన్ని తీసుకున్నాం. బంగినపల్లి పండినకాయలు అన్ని ట్రేలో పెట్టిచ్చేసారు. అలాగే చిన్న రసాలు, బంగినపల్లి ఇంకా ఇవన్నీ కాయలన్నీ కూడా ఈ కారు డిక్కీ మొత్తం మామిడి పళ్ళేనండి. ఇప్పుడు ఈ మామిడి పళ్ళు అయితే ఇంకా అత్తయ్య వాళ్ళకి అందరికి కూడా తీసుకెళ్తున్నాం. మా వారంట ఏం చేస్తావు, మామిడికాయలు నువ్వు కాకే. ఇంకా మామిడికాయలు అవన్నీ తీసుకొని అయితే బయలుదేరాము. ఈ సంవత్సరం మామిడికాయలు తిన్నాము అంటే తిన్నామండి, పర్లేదు. బంగినపల్లి బాగుంటున్నాయి కానీ రసాలు అయితే ఈసారి అంత టేస్ట్గా అయితే ఏం అనిపించలేదు. మా వారు బయట కొనుక్కొచ్చారు. మామిడిపళ్ళు మాత్రం కొనడం మాత్రం బాగా కొన్నారు. ఒక 5-6 వేల రూపాయలు మామిడికాయలు కొన్నట్టున్నారు, అంతా ఈ మే నెలలోనే. కానీ కరెక్ట్గా ఈ రసాలు అయితే అంత సూపర్గా అయితే లేవండి. బంగినపల్లి బాగుంటున్నాయి కదా, బంగినపల్లి బాగుంటున్నాయి. ఎప్పుడు రసాలు తింటాము, ఈసారి బంగినపల్లి తింటున్నాము. మీరందరూ కూడా మామిడికాయలు ఈ సంవత్సరం బాగా ఎంజాయ్ చేశారా లేదా చెప్పండి అండి. నాకైతే మామిడికాయలు ఎందుకో చెట్టు పండుగ కూడా రసం ఈసారి టేస్ట్ లేదు, ఎందుకో తెలియదు. జర్నీ అయితే ఆల్రెడీ అయితే ఇంట్లో డ్రై ఫ్రూట్స్ అవన్నీ తినేసేసి బయలుదేరాము. మధ్యాహ్నం లంచ్కి అయితే ఇంకా మా వదిన అయితే గుంటూరు రమ్మని చెప్పారు తను. సో గుంటూరు దారిలో వెళ్ళేటప్పుడే కదా, సో తనని చూసుకొని ఇంకా ముగ్గురం కలిసి అయితే అక్కడ నుండి వదిన కూడా జాయిన్ అవుతారు. సో ఇంకా అందరం కలిసి అయితే వెళ్తామండి. ఈ రోజు అయితే ఫుల్గా ఇంకా ఎంజాయ్ చేయడమే అన్నమాట. మా వారికి అయితే నేను వాచ్ గిఫ్ట్ గా అయితే ఇస్తున్నానండి. మా వారి రియాక్షన్ చూడండి. ఇది మూడో వాచ్, నాలుగో వాచ్ మీకు గుర్తుండదు. క్యాష్ అది క్యాష్, తర్వాత స్మార్ట్ వాచ్, ఇంకోటి కూడా ఉంది. నాది కూడా నీ వాచ్, నా స్మార్ట్ వాచ్ కూడా. ఇప్పుడు ఈ స్మార్ట్ వాచ్ కూడా అయిందే అండి. సో ఇప్పుడు మా హస్బెండ్ కి అయితే నేను అంత లేదు. ఇప్పుడు గిఫ్ట్ అయితే నేనైతే ఓపెన్ చేస్తున్నా కార్లోనే. ఇప్పుడే డెలివరీ వచ్చింది, ఇంకా తీసుకొని ఇంకా అతను ఎక్కడున్నారో ఫోన్ చేసి కనుక్కొని తీసేసుకొని అయితే బయలుదేరామండి. ఇప్పుడు దీన్ని అయితే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేశాక మీకు చూపిస్తాను నెక్స్ట్. నేను ఎప్పటి నుంచో గొడవ అండి, తనకి మ్యారేజ్ అని కొత్తలో అయితే చైన్ వాచ్ అయితే ఉండేది. చైన్ వాచ్ బాగుంది అని చెప్పేసి, ఇదైతే సింపుల్గా 300 రూపాయలు, 325 రూపాయలు, 54 రూపాయలు సంథింగ్. సో బాగుంది లుక్ అని చెప్పేసి నేను తీసుకోమని చెప్పి గొడవ చేస్తే ఇంకా తనైతే బుక్ చేశారు. నేనే బుక్ చేశా, కాకపోతే తను డబ్బులు కట్టారనమాట. అదే గిఫ్ట్. సో వాచ్ అయితే ఇదండి. నేను సేమ్ ఇదే బ్రాండ్ వాచ్. ఇదేంటంటే ఇదే సేమ్ బ్రాండ్. నేను ఎప్పుడో ఒక 5 years బ్యాక్ అయితే నేను తీసుకున్నానండి వాచ్. తీసుకొని వాడుతున్నాను. అది చైన్ తుప్పు రావడం కానీ, లేకపోతే అప్పుడు కూడా అంతే సేమ్ 250 300 వాచ్. సో
ఇదేంటి మారింది, మనం బుక్ చేసింది వేరే కంపెనీ కదా, లూయస్ కార్పెనా ఏదో ఉంటుంది. ఇదేంటి వేరేగా వచ్చింది వాచ్. అవును, ఇది వేరే బ్రాండ్. పైన కంపెనీ ఉంది, పైన కంపెనీ కూడా ఇదే ఉంది. అవునా, సర్లే. ఏదో ఒకటి చైన్ వాచ్ ఆయన వాడాలి అని చెప్పి బుక్ చేయటమే అండి ఇదైతే. సో ఇలా ఉంది వాచ్, ఒకసారి పెట్టుకుంటావా? ఫైనల్గా వాచ్ అయితే ఇది బాగుంది. మేము బుక్ చేసిన కంపెనీ ఒకటి వచ్చింది ఒకటి. మా వారు పర్వాలేదు ఏముంది 300 రూపాయలు వాచ్ కూడా అంటున్నారు. సో ఇప్పుడైతే తనైతే ఇక రిటర్న్ కూడా పెట్టరాలి ఎక్కడ, నాకు అర్థమైపోయింది. వాచ్ బాగుంది, చైన్ వాచ్ అందం, చైన్ వాచ్ దానందం దాందే బాగుంది. ఇక్కడ వాతావరణం చూడండి, మేఘాలు, స్కై మొత్తం ఏమన్నా బ్లూ కలర్లో ఉంది, గ్రీనరీగా భలే ఉంది చూడటానికి. అందుకే ఒక చిన్న బిట్ అయితే తీసాను, చూడటానికి చాలా బాగుంది. ఎక్కడికి వచ్చాం? డిమార్ట్. అబ్బా మా వారు వాచ్ ఎలా ఉందో చెప్పండి. నేను రావాలి నేను రాకుండానే ఏంటి మూసేస్తున్నావు? అసలే నా ఫేవరెట్ ప్లేస్ డిమార్ట్. నీ ఫేవరెట్ ప్లేస్ అయితే మా హార్ట్ అటాక్ వచ్చే ప్లేస్. 1000 రూపాయలు తీసుకొస్తావు, 4-5 వేలు. అబ్బా ఎప్పుడమ్మా 4-5 వేలు? ఆ 4-5 వేలలో 3 వేలు నీయే ఉంటాయి. ఏమలే, మీకు ఎదిరించి మాట్లాడగలమా చెప్పు. అంతేగా అంతేగా. ఎవరు సబ్స్క్రైబరా కాదు, ఇంకా గుర్తుపెట్టే స్టేజ్కి వెళ్ళలేదా? ఇంకా గుర్తుపెట్టే స్టేజ్కి వెళ్ళలేదు. ఎందుకంటే గుండక్క బాగా ఫేమస్ అయ్యావుగా. కాదేనా డిమార్ట్ అందరికి తెలిసిందే. బావా ఎవరి కోసం? యంగ్ ఆర్టిస్ట్. ఫస్ట్ డే బాగుంది, అవతల పక్కుంది చూడు. లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి క్లైమేట్ అయితే మారిపోయిందండి. మబ్బు మాత్రం నీటి కొండల్లే పట్టింది. అసలు వర్షం పడితే ఇప్పుడు మాత్రం అది అవును, అసలు ఏం ఎండాస్తుందంటే అలా ఎండాస్తుంది. మబ్బుకు మబ్బు ఒక్కసారి మూసుకొచ్చింది. అవును. మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ అవి తినేసి బయలుదేరాం కదండి. సో బాగా ఆకలేస్తుంది అని చెప్పేసి, అంటే మా వారు ఏమన్నా ఇక్కడ బర్గర్ దొరికింది, బర్గర్ తిందువు నువ్వు ఎప్పుడు తినవు కదా, ట్రై చేయి అని చెప్పేసి తీసుకెళ్లారు. ఎప్పుడో నేను 3 years ముందు తిన్నానండి. మేము అసలు ఈ బర్గర్స్, పిజ్జా ఇట్లాంటి వాటికి అసలు జోలికి వెళ్ళమండి, ఇష్టం ఉండదు. మనదంతా రోడ్ సైడ్ ఫుడ్. అసలు ఆర్డర్ నాకు మా హస్బెండ్కి అసలు ఆర్డర్ పెడతాం కూడా ఏదో కూడా తెలియదు. ఆ రోజైతే అసలు అది చెత్త ఉన్నట్టుంది, అసలు అంత టేస్ట్గా కూడా లేదు. చేతులు పడతాయి కదా. ఏంట్రా అయ్యి? మధ్యాహ్నాన్ని పార్టీ చేసుకుంటున్నా. పార్టీ ఎవరికి ఇవ్వట్లో నేనే చేసుకుంటున్నా, ఎందుకంటే కష్టపడింది నేనే, చేసుకుంది నేనే, తినింది నేనే, ఎక్సర్సైజ్ చేసింది నేనే. సో నేనే తగ్గాను కాబట్టి నేనే పార్టీ చేసుకుంటున్నా. ఇప్పుడు మేము వెళ్తున్న ఊరు పోండ్లు అండి. పోండ్లు వచ్చేసరికి మా వారు పుట్టిన ఊరు అన్నమాట, అంటే మా అత్తయ్య గారు వాళ్ళ ఊరు అన్నమాట. మా హస్బెండ్ వాళ్ళ అమ్మగారిది. సో మా హస్బెండ్ కూడా ఇక్కడే పుట్టారు. పుట్టిన తర్వాత ఎన్నాళ్ళు 1 సంవత్సరం ఉన్నారనమాట. మా మామయ్య ఆర్మీ అని చెప్పాను కదండి. సో మామయ్య గారు అయితే మిలిటరీలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ ఇక్కడే సంవత్సరం ఉన్నారంట. సో ఈ ఊరంటే మా వారికి చాలా ఇష్టం, ఎందుకంటే ఆబ్వియస్లీ పుట్టిన ఊరు కాబట్టి. అంతేనా? అవును, ఎందుకంటే మా అమ్మమ్మ కూడా ఇక్కడే పుట్టింది కాబట్టి, మా అమ్మ కూడా ఇక్కడే పుట్టింది కాబట్టి. అవును, మా అమ్మ వీళ్ళ అమ్మమ్మ అక్క చెల్లెలు కాబట్టి. అవును, చేసుకోకపోతే మా అమ్మ అంద కాబట్టి అన్ని కాబట్టి. నేను చిన్నప్పటి నుండి వస్తూ ఉండేదాన్ని ఇక్కడికి. తనే వాళ్ళ అమ్మమ్మ ఊరు కాబట్టి వస్తూ ఉండేవాళ్ళు. నేను మా అమ్మమ్మ అంటే నాకు తనకి లేదు, పెద్దవాళ్ళందరికీ పరిచయాలు ఉండేవి. అది సంగతి. ఇంకా చెప్తా కూర్చుంటే ఈవినింగ్ బట్టి చెప్పొచ్చండి ఇక్కడ చుట్టూగా చెప్తే. నువ్వు చేసుకోకపోతే నీ తాట తీస్తాను మా మమ్మీ. మా మమ్మీకి అనుకూలంగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఇంట్లో అలా అనుకూలంగా ఉన్న వాళ్ళనే చేసుకోవాలి, ఆ విషయం మీకు తెలియదు. ఊరంతా కూడా బాగుండిద్దండి, కాకపోతే పల్లెటూరు. మా చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు మారింది అంటే ఒక
ఎలా చెప్పాలి, చాలా తక్కువ అని చెప్పాలి. దాదాపు అలానే ఉంది. నాకు ఒక తెలిసిన కాడి నుంచి కూడా అలాగే ఉందా అంటే డాబాలు అలా మారింది తప్ప పూరీలు కాస్త అలా మారింది. ఇప్పుడు అవును, రోడ్లు అవి మాత్రం అంతే ఉన్నాయి సేమ్. మా చిన్నప్పుడు మేము ఇక్కడ రావాలంటే గుళ్ళ దగ్గర దిగి రిక్షా. అవును, రిక్షా మీద ఎక్కి ఇదంతా ఇప్పుడు మేము కార్లో వెళ్తున్న రూట్ అంతా కూడా 3 కిలోమీటర్లు. అవును, ఊళ్ళోకి వెళ్ళాలంటే. తర్వాత ఆటోలు వచ్చినాయి. నైట్ టైం ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఇంకా ట్రాక్టర్లు ఇంకా ఎడ్ల బళ్ళు అంతేనా? అంటే అప్పుడు నాకైతే వచ్చి ఉండి వెళ్ళటమేనండి. నాకు అంత టైం అంత తెలియదు, అంటే ఎక్కువ రోజులు అంత అయితే నేను ఉండలేదు. సంవత్సరానికి ఒకసారి వచ్చేదాన్ని నేను. ఈ ఊళ్ళన్నీ తాతయ్యతో పడుతుంది కదా. తాతయ్య అప్పుడు నాటకాలు నేర్పించేవాడు కదా, డైరెక్ట్ చేసేవాడు. డైరెక్టర్, ఓకే, నాటకాల డైరెక్టర్ తాతయ్య డైరెక్ట్ చేసేవాడు కాబట్టి తాతయ్యతో పాటు వచ్చి ఇవన్నీ తిరిగేవాడు ఈ ఊళ్ళన్నీ. ఏమో ఇక్కడ రంగంలో చిన్న బైక్స్ వస్తాయి అనమాట. కానీ ఉద్యోగంలో సెటిల్ అయిన తర్వాత ఇక్కడ రావడం తగ్గిపోయింది. బిజీ అసలు అక్కడ వెళ్ళడమే తగ్గిపోయింది, సొంతూరు వెళ్ళటమే. అవును, ఇంక ఇక్కడికి ఎలా వస్తావు, తగ్గిపోతా ఉంటుంది. కాకపోతే కానీ సంవత్సరానికి 1-2 సార్లు అయితే పక్కా వస్తూ ఉంటాం. అమ్మమ్మ వాళ్ళ గురించి ఏదో 1 రోజు 2 రోజులైనా సరే వచ్చి ఉండే వెళ్తూ ఉంటాం. 4 రోజులు ఉండటం అయితే కుదరదు కానీ పర్టికులర్ గా. చిన్నప్పుడు హాలిడేస్ కి అమ్మమ్మ వాళ్ళ ఊరు అని చెప్పేసి ఇక్కడికే వచ్చి ఉండే. మాకైతే అమ్మమ్మ వాళ్ళ ఊరు, నాన్నమ్మ వాళ్ళ ఊర్లు ఇలా ఏ ఉండే కాదండి, ఎందుకంటే అందరూ అక్కడే ఉండేవాళ్ళు కాబట్టి. అవును, అసలు పెంకుటిల్లు ఇప్పుడు అసలు ఈ పెంకుటిల్లు అసలు లేనే లేవు, చాలా తగ్గిపోయినాయి. రేకులిల్లు ఉంటున్నాయి కానీ పెంకుటిల్లు అనేవి తగ్గిపోయినాయి. గుర్తుండిపోయింది ఇలా వీడియో యూట్యూబ్ లో. ఇది స్కూలా? ఓకే, ఇది గ్రామ సచివాలయం. ఓకే, మా ఇది కూడా మార్చి కట్టినట్టున్నారు, తెలిసిపోతుంది. ఈ చెరువు అప్పుడు చిన్నప్పుడు మామయ్యాళ్ళు ఇక్కడ చెరువు ఎండిపోతే నీళ్లు ఉండవు అసలు. నిమ్మకాయ పందాలను, అవును, కొబ్బరికాయలు పందాలు ఇసేయడం అనమాట. ఇది నుంచి సీత అదరికి లేదు, మామయ్య సీతే. 2 చెరువులు పక్క పక్కన ఉంటాయి. వచ్చేసాం. అది వచ్చేసాం. చిన్నప్పటి నుంచి తిరిగి ఆడుకున్న ఊరు. మా అమ్మమ్మ గారు వాళ్ళ ఇల్లు అయితే ఇటువైపు, ఇటు వెళ్తే ఆ లాస్ట్ ఇల్లు. ఇప్పుడైతే లేవులేండి. మా అమ్మమ్మ గారు ఇల్లు ఇటువైపు అది సంగతి. అటువైపు ఇటువైపు కలిపి మధ్యలో కలిపేశారు, మమ్మల్ని కలిపేశారు. ఇది నేను చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఇల్లు ఇక్కడ అండి, పోండ్ల. మా అమ్మమ్మ, మా ఫేవరెట్ అమ్మమ్మ, మా అమ్మమ్మ అనమాట. అవునా? ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అండి. అంటే మా అమ్మ వాళ్ళు పుట్టింది ఇక్కడే. మా అమ్మ వాళ్ళు పుట్టింది అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. చిన్నప్పటి నుంచి సెలవులు వస్తే ఇక్కడికే వచ్చేవాళ్ళం. ఈ గుండు బాస్ అందరికీ తెలిసిన ఆవిడ. ఎంతైనా పల్లెటూరు వాతావరణం. మా అమ్మమ్మ అన్నీ పెంచిద్ది ఇక్కడ. ప్లేస్లు అంటే అసలు మామూలుగా ఉండేది కాదు. వంగ అమ్మ, అదేంటమ్మా? బెంగళూరు బచ్చల కూర, వామాకు, పచ్చడి చేసుకుంటా. అది బెంగళూరు బచ్చల కూరనా? ఇది సన్నజాజులా? ఇది కాగడమల్లి. అది సన్నజాజి. అది చిట్టి గులాబీ. ఇది మల్లి. ఇది నారింజ. అది కలబంద. అది బొప్పాయి. అది కనకాంబరం. ఇది లిల్లీ. ఇది పిల్లి. ఇది వంగ. అమ్మా, ఎంతైనా పల్లెటూరు వాతావరణమే. మా బామ్మ
అల్లు మొత్తం కాదలేదు. సాల్ట్ అండ్ పెప్పర్. డాడీ అనేవాడు ఆ బజ్జీలు తింటే వామాకు బజ్జీ. నీ టీ షర్ట్ చూస్తే నా కడుపులో తిప్పుతుంది బా. అవునా, బాగానే ఉంది కదా, అన్ని రంగులు అన్ని రంగులు ఉన్నాయి. అమ్మ బాగాలేదా? బాగుంది కదా. ఇప్పుడు టీవీలో చూసిన ప్రతి వాళ్ళు టీ షర్ట్లే కదా. ఎవరు కూడా ఎక్కువగా నార్మల్ చీపు కొట్టేసావు నన్ను. మా ఆయన సగ్గుబియ్యం సేమియా ఐస్ కొనుక్కుంటున్నారండి. సిటీలో ఎక్కడా దొరకట్లేదంట. అసలు మొన్న నేను సిటీలో అడిగా సగ్గుబియ్యం ఐస్ దొరికిందా అంటే ఎక్కడ ఉన్నావు అన్నాడు. పాల ఐస్ కూడా ఉందా? పాల ఐస్ ఓకే. వద్దంట నానమ్మకి. ఇంకా ఎంతమంది గుర్తుంది ఇది సగ్గు బియ్యం ఐస్? ఎంతమందికి తెలుసు చెప్పండి. చిన్నప్పుడు ఇక్కడ ఫోన్లో వచ్చినప్పుడు తినేవాళ్ళం. నాకొద్దు. నేను చిన్నప్పుడు కూడా తినేదాన్ని కాదు. ఇది తినేదాన్ని కదా. రసనగడ్డలు తినేదాన్ని. రసనగడ్డలు తినేదాన్ని. ద్రాక్ష అని ఆరెంజ్ అని చెప్పి ఉండేది, బ్రౌన్ కలర్ రంగు నీళ్ళు. అవి తినేదాన్ని. బారీ ఉండేవి ఫస్ట్లో, గడ్డలు ఉండేవి రూపాయి అని, తర్వాత బారీ వచ్చినాయి. అవి తినేదాన్ని కానీ ఇది తినేదాన్ని కాదు. అవి రంగు నీళ్ళు తినేదాన్ని. బాగుందా? ఓకే. చిన్ననాటి గుర్తు వస్తున్నాయి అన్నమాట. అంతవాటికే గుర్తు తెచ్చుకో, ఇంకా తెచ్చుకోమాక. ఈ సందులోనే అక్కడే అలాంటి ఏం గుర్తు తెచ్చుకో. ఇక్కడ కాదా? ఓకే ఓకే ఓకే, చాలు చాలు, మీ హిస్టరీ అంతా అయిపోద్దు. ఓకే బాయ్ చెప్పే మరి వ్యూస్ అందరికి. ఓకే చెప్పు, బాయ్ చెప్పు. ఇంకా అక్కడ నుంచి అయితే రిటర్న్ అయిపోయామండి. వస్తా దారిలో అయితే ఇంకా మా వదిన గారు కూడా ఉన్నారు, మా హస్బెండ్ వాళ్ళ సిస్టరు. సో తనైతే ఎప్పుడు దాబాకి వెళ్ళలేదురా అని చెప్పి అన్నారు. ఏముందక్క వెళ్ళే దారిలోనే కదా, ఇది తీసుకెళ్తా అని చెప్పి మా వారైతే ఇంకా అందరం కలిసి వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత కర్రీస్ అన్నీ ఆర్డర్ చేస్తే అన్నీ కూడా ఒకే రకంగా ఉన్నాయండి. కాజు పన్నీర్ కర్రీ, బటర్ మసాలా అన్ని ఒకటే. లోపల కాజు చెప్తే కాజు పన్నీర్ అలా. సో సరే అప్పటికే లేట్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా అక్కడే మొత్తం తినేసేసి బయలుదేరేసాము. నాకు లెఫ్ట్ హ్యాండ్ ఇది ఉండదు. కూర్చోబెట్టి అయినా రావట్లేదా? ఇప్పుడు నువ్వు కొట్టి నేను తీస్తా. వచ్చింది మోత ఇంతేనా? అంతే, అది రాదు, అలాగే తాగేయాలనుకుంటా. ఏదో ఇంకా వదిన వాళ్ళని కూడా ఇంకా గుంటూరులో అయితే డ్రాప్ చేసేసైతే మేమైతే ఇంకా బయలుదేరామండి. మధ్యలో టోల్ గేట్ ఉంటుంది కదా కాజా దగ్గర. సో అక్కడైతే నాకు నిద్ర వస్తున్నట్లుంది అని చెప్తే మా వాళ్ళు టీ తాగు అని చెప్పేసి ఇంకా టీ అయితే తీసుకొచ్చారు. టీ ఏంటి అబ్బాయి నీ గోల ఏంటి? ఇదిగోండి గ్లాస్లో టీ. ఈ గ్లాస్ కార్లోనే ఉండిద్దండి. సో ఇప్పుడైతే టీ అయితే ఎంజాయ్ చేయబోతున్నాను. మిడ్ నైట్ టీనా? జర్నీ టీ వేడి టీ. ఇంకా కార్లో పెట్రోల్ కొట్టిద్దామని చెప్పేసి ఇంకా ఫుడ్ కోర్ట్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ అయితే వెళ్తే 10 నిమిషాలు టైం పట్టిద్ది అన్నారు. సరే ఖాళీగా ఉంటాం ఎందుకని చెప్పి ఫుడ్ కోర్ట్లోకి అయితే వెళ్ళామండి. మా వారైతే ఫలూదా తింటాను అని చెప్పేసి తనైతే ఇంకా ఫలూదా అయితే ఆర్డర్ చేసుకొని ఫలూదా అయితే తినేసేస్తున్నారు. నేనైతే షవర్మా అడిగాను, బట్ కడుపులో ఖాళీ లేదు, అన్నీ ఒకేసారి ఎందుకు మళ్ళీ గడబడ అయిపోయింది అని చెప్పేసి ఇంకా నేనైతే నో చెప్పాను. తనైతే ఇంకా ఫలూదా అది తీసుకున్నారు. పర్లేదంట, బాగుంది అని చెప్పారు. ఇంకా అంతే అండి. ఇంకా జర్నీ అయితే సాంగ్స్ అయి పెట్టుకొని మంచి బీట్ సాంగ్స్ పెట్టుకొని ఇంటికి అయితే వచ్చేసేసాం. బాయ్.